నంద్యాలలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద 22 మంది బాధిత కుటుంబాలకు 22 లక్షలకు పైగా ఆర్థిక సహాయం అందజేశారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలవడం ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పాలనకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నంద్యాల నియోజకవర్గంలో 477 మందికి 3.52 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ అందించినట్లు వెల్లడించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఈరోజు మన సీఎం రిలీఫ్ ఫండ్ పంపడం జరిగింది. దాదాపు టోటల్ నంబర్ ఆఫ్ అమౌంట్ వచ్చేసి 22,13,716 రూపీస్. టోటల్ మెంబర్స్ వచ్చేసి 22 మెంబర్స్. ఇది మనం 26th టైం ఇస్తున్నామండి. మన ప్రభుత్వం వచ్చేసి 25 monthsలో దాదాపు మనం ఓన్లీ నంద్యాల కాన్స్టిట్యున్సీకి దాదాపు 3,51,91,443 అమౌంట్ అలాట్ చేశామండి. టోటల్ మెంబర్స్ వచ్చేసి 477 మెంబర్స్ అండి. అదే 26 times ఇది చేస్తున్నాం. దానికోసం సీఎం గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఎందుకంటే మీరు చూస్తున్నారు, దాదాపు మనం హాస్పిటల్స్ వెళ్తే ఎంత కష్టపడతారో తెలుసు. ఎందుకంటే మీరు ఈ కాలం చూస్తున్నారు బిల్స్ ఎట్లా ఉంటాయో. ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలన్నా, లేకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా more than 10,000 రూపీస్ అవుతుంది. అట్లాంటి సమయంలో ఏమైనా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలంటే కూడా దాదాపు లక్షల్లో బిల్ వస్తుంది. అట్లాంటి టైం అప్పుడు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే దాదాపు మనకు అట్లీస్ట్ 40% అన్న రిటర్న్స్ వస్తున్నాయి. దానికోసం సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఫరూక్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మేమందరూ థ్యాంక్ యూ అండి.